చెప్తున్నాం. రైట్. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఏమంటారు, ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అదే పాత పద్ధతి కొనసాగుతుందే తప్ప దీనికి ఎక్కడ అడ్డుకట్టపడిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు దుర్గారావు గారు అంటున్నారు, మా ప్రభుత్వ హయాంలో మేము అవి తీసుకొచ్చాము, ఇది తీసుకొచ్చాము, ఏం కాకుండా చూసామని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదా? జరగకుండానే డిసెంబర్ 2024లో ఆ సంఘటన జరిగిందా? ఆ జరిగినప్పుడు బీజేపీ నుంచి కానీ మీరు జనసేన నుంచి కానీ వెళ్ళి అక్కడ చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు, అసలు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా అప్పుడు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సైతం వెళ్ళి డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరేంటి అంటే ఆ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగకుండానే కాకినాడ పోర్టు నుంచి తరలిపోయాయి అవి? 2024 అంతకు ముందు ఎవరు? అంతకుముందున్నది టీడీపీ గవర్నమెంట్, బీజేపీ. అప్పుడు మరి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, వాళ్ళు ఉన్నప్పుడే కదా జరిగింది. ఇందులో పాత గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో అప్పుడు మనకి మీరు ఎందాక అన్నట్టు అన్ని విషయాలు అప్పుడు మీరు కాకినాడలో ఏదైతే జరిగిందో దానివల్ల బాహ్య ప్రపంచానికి ఎంత పెద్ద మొత్తంలో ఈ పీడిఎస్ అనేటటువంటిది మిస్యూజ్ అవుతుంది అనేటటువంటిది ప్రభుత్వాన్ని ప్రజలందరికీ తెలిసింది. కానీ అప్పుడు దాకా గత ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు ఎవరికి తెలియనివ్వకుండా, ఎవరిని మాట్లాడినవ్వకుండా, ఏ పత్రికలు రానివ్వకుండా అధికారులందరికీ ఎక్కడికక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇది ఎట్టి బస్సులో బయటకు వెళ్ళకూడదు, వెళ్తే మీరు ఇక్కడ పని చేయరు అని చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడ కూడా భయపడి ఆ విషయాన్ని ఎప్పుడు లీక్ చేయలేదు. కానీ ఒకసారి కాకినాడలో భారీ మొత్తంలో దొరికినప్పుడు ప్రజలకు అర్థమైంది, ఓహో ఇది చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి అవినీతి, పీడిఎస్ లో ఉన్నటువంటి మిస్యూజ్ అంతా కూడా అని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతటా ఆయనే వెళ్ళి ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసి బాహ్య ప్రపంచానికి ఇలా జరుగుతుందని కూడా చూపించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం దీన్ని ఎంతవరకు అరికట్టాలి? ఇంతకుముందు ఏమవుతుంది అంటే ఇందాక దుర్గారావు గారు చెప్పినట్టు వ్యాన్లు వచ్చేవి, వ్యాన్లో ఒక వాలంటీర్లు వెనకాల వెళ్ళేవారు. కానీ వెళ్ళిన తర్వాత వ్యాన్ ఏంటి అనేది ఎవరికి తెలిసేది కదా, ఎవరికి ఇస్తున్నారు మ్యాపింగ్ ఎంత దుర్గారావు గారు మ్యాపింగ్ అన్నారు. ఆ మ్యాపింగ్ లో 80% మంది ఆల్రెడీ ఫైనాన్షియల్ స్టేబుల్ గా ఉన్నాలే, వాళ్ళు తీసుకొని ఏం చేసేవారు, ఆటోమేటిక్ గా అమ్మేసుకునేవారు ఆ రైస్ ఆడడం. అప్పట్లో ప్రభుత్వం ఏం చేసింది, రేషన్ షాపుల దగ్గరికి రండి, కోట్ల ప్రభుత్వం రేషన్ షాప్ దగ్గర అక్కడ మేము బయట కెమెరాలు పెడుతున్నాం, ఎవరు తీసుకుంటున్నారో ఎవరు తీసుకెళ్ళట్లేదో కెమెరాల్లో అన్ని కూడా రికార్డింగ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి దీనివల్ల కొంత అవినీతి జరుగుతుంది. ఇప్పుడు ఇందాక దుర్గారావు అన్నారు సచివాలయాల నుంచి వ్యాన్లు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది ఎవరో కట్టడి చేయలేకపోయి వాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే కూడా వాలంటీర్ ఉండేవారు, ఎక్కడికక్కడ ఫోన్ ఉండేవి, ఎవరైనా వస్తే ఫోన్ చేసి చెప్పేస్తుంటే ఆటోమేటిక్ గా రైస్ మిస్యూజ్ అయిపోతుండేది. ఇప్పుడు అలా కాదు, ఒక సింగిల్ సెంటర్ కావడం వల్ల మిస్యూజ్ అనేది ఎక్కడ అవుతుందంటే తెలిసిపోతుంది. అందువల్ల ఏ వ్యాన్ లో పట్టుకెళ్ళేది తెలిసేది కాదు ఒకప్పుడు పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అయితే గత ప్రభుత్వం మీద కొంత ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అంటే ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ 1 year లో ఎంత కట్టడి చేయాలో అంత పీడిఎస్ కట్టడి చేసుకుంటూ చాలా వరకు విజయం సాధించే ఈ రోజు మిస్యూజ్ అవ్వకుండా ప్రభుత్వం అయితే చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇంకో 1 year టైం ఇస్తే దీన్ని ఇంకా పూర్తిగా కట్టడి చేసి ప్రభుత్వం తన నిజాయితీ ఏంటో నిరూపించుకోవడానికి ఇంకా అవకాశం ఏర్పడుతుంది ఆలోచన. రైట్.